నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలో ముఖ్యాంశాలు. ముందు ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి. మొత్తం 9 స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. అర్ధరాత్రి 1:40 భారత సైన్యం పాక్ పీఓకేలోని స్థావరాలపై నిప్పులు కురిపించింది. భారత్పై దాడి ప్రణాళిక రూపొందించిన ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు సైన్యం రాత్రి 1:44 ప్రకటన విడుదల చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లో స్థావరాలపై దాడులు చేసినట్టు వెల్లడించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినంత ఏమాత్రం అవకాశం లేని విధంగా మేము కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశాం. పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులు లక్ష్యంగా చేసుకోలేదు అని భారత సైన్యం ప్రకటన స్పష్టం చేసింది. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలపై టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ సైతం దాడులను ధృవీకరించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజరాఫాత్, కోట్లీ తదితర ప్రాంతాలు దాడులు జరిగినట్టు తెలుస్తుంది. సమయం, సందర్భం చూసుకుని భారత్ దాడులు ఖచ్చితంగా వదిలేస్తాం, వదిలిపెట్టేదే లేదని పాకిస్తాన్ పేర్కొంది. దాడుల ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాడుల అనంతరం సరిహద్దులో రాజౌరి, పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. గాలికి 7 ఏళ్లు జైలు, గనుల అక్రమ కేసులు జనార్దన్ రెడ్డికి శిక్ష. శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మొఫాజ్ అలీ ఖాన్లకు గతంలో జైల్లో ఉన్న కాలంలోనూ శిక్షలు మినహాయింపు. ఓఎంసీ కేసులో తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు. అనంతపురం జిల్లా ఓబులాపూర్ అక్రమ మైనింగ్ కేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడింది. ఈ కేసులో నిందితులైన బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, గొల్లశాఖ మాజీ డైరెక్టర్ విడి రాజగోపాల్ రెడ్డి, గాలి వ్యక్తిగత సహాయకుడు మఫీజ్ అలీ ఖాన్లకు 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఓఎంసీ కంపెనీకి 2 లక్షల జరిమానా విధించింది. సీబీఐ నమోదు చేసిన ఓఎంసీ కేసు సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయమూర్తి టి. రఘురాం మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితులైన బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్ రెడ్డి, మొహమ్మద్ అలీ ఖాన్ ఒకరికి 7 ఏళ్ల జైలు శిక్ష, 20,000 చొప్పున జరిమానా విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్కు 4 ఏళ్ల జైలు శిక్ష, అదనంగా 2,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఓఎంసీలో 2 లక్షల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద వేర్వేరు 7 ఏళ్ల శిక్ష పడినప్పటికీ ఏకకాలం శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైలు అనుభవించిన శిక్ష మినహాయింపునిచ్చారు. మరో 15 ఆలయాల్లో పరిమితి లేని అన్నప్రసాదం. బాలాజీ ఆలయ నిర్మాణ నిధి, సీజీఎఫ్తో ఎన్ని నియోజకవర్గాల్లో దేవాలయాల పనులు. భూములు, వాణిజ్య లీజుకు సమగ్ర విధానం తీసుకురండి. 137 ఖాళీలు భర్తీ చేయండి. దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. నిందితుడిగా ధనుంజయ రెడ్డి, నాడు సీఎంఓ కార్యదర్శిగా బాధ్యతల నిర్వహణ. జేఎన్ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కూడా వరుసగా ఏ31, ఏ32, ఏ33గా చేర్చిన సిట్. ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు. లా వర్సిటీకి 55 ఎకరాలు, రాజధానిలో కేటాయింపు. క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల. మొత్తం 7 సంస్థలకు 113.96 ఎకరాలు కేటాయింపు. మంత్రివర్గ సభలో నిర్ణయం. సీడ్ యాక్సెస్ రోడ్డుకు రెండో దశ అనుమతులు. రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్ ఇది రెండో దశలో భాగంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.5 కిలోమీటర్ల మేర నిర్మాణ టెండర్ పిలిపించేందుకు అథారిటీ పచ్చజెండా ఊపింది. 3.5 కిలోమీటర్ల మార్గంలో 1.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ రోడ్డు ఉంటుంది. భూమనా చెప్పేవి నీతులు, చేసేవి కబ్జాలు. తిరుపతి మంగళంలో 7.5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణ. తిరుచునారులో ఐనాం నది భూమిలో 9 ఎకరాలు, వాటి విలువ 150 కోట్ల పైమాటే. ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. విచారణకు ఆదేశించిన మంత్రి సత్యప్రసాద్. జవాబు పత్రాలు తెరవకుండానే మార్కులు వేసేశారు. అనామకులతో మార్కుల నమోదు ప్రక్రియ. హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనం చేసినట్టు మొక్కుబడి తంతు. సూత్రధారి కామన్ సైన్స్ మీడియా డైరెక్టర్ పమిడకల్ మధుసూదన్ అరెస్ట్ చేసిన పోలీసులు. థర్డ్ పార్టీ మూల్యాంకన బాధ్యత రాజ్యాంగ విరుద్ధం, న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం. నాటి కార్యదర్శి పీఎస్ఆర్ సభ్యుడు సోనీవుడ్ లేఖ. కోర్టు మాట వినకపోతే జైలుకి వెళ్ళండి. తహసీల్దార్గా పనిచేయడానికి అంగీకరించకపోతే శిక్ష తప్పదు. డిప్యూటీ కలెక్టర్ తాతమోహన్ రావుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. గుంటూరు జిల్లా ఆకుమూడిలో పేదల గుడిసెలు కూల్చివేసిన కేసు. బేబీ కిట్ల పంపిణీ పునరుద్ధరణ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు లబ్ధి.
భద్రతా మండలిలో పాక్ ఉక్కిరిబిక్కిరి. తీర్మానం లేదు, ప్రకటన చేయలేదు. హవాలా ఉగ్రదాడి నిషేధంలో పాకిస్తాన్పై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమస్యలను అమాయకత్వం నటించాలని ఆ దేశం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పైగా సభ్య దేశాలు కఠిన ప్రశ్నలకు సంబంధించి ఉక్కిరిబిక్కిరి చేయడంతో తలదించుకోవాల్సిన పరిస్థితి పాక్ ఎదురైంది. ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక దిక్కులు చూడాల్సి వచ్చింది. భారత్, పాక్ మధ్య వ్యక్తిగత పీడనం సోమవారం న్యూయార్క్లో ఐరాస భద్రతా మండలి అంతర్గత చర్చలు జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ ఎప్పటిలాగే కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా భారత్ గట్టిగా బదులిచ్చింది. ఉగ్రదాడిని సభ్య దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఈ దాడికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించాయి. భారత్ కుట్ర పనని, తనకు తానుపై హవాలా దాడి చేసుకుని పాక్ పైన నిందమవుతుందని దారుణ వాదన సభ్య దేశాలు తోసిపుచ్చాయి. ఉగ్రదాడి పాల్పడిన వారు జవాబుదారీతనం ఉండాలంటూ తేల్చి చెప్పాయి. హవల్గామ్ దాడిలో లష్కర్ తోయిబా పాత్ర కూడా సభ్య దేశాలు ప్రశ్నించాయి. మతం ఆధారంగా అమాయక ప్రజలు ఉగ్రవాదులు చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. మన జలాలను దేశం దాటనివ్వం, అవి ఇక్కడి వారి కోసమే. ప్రధాని నేటి నుంచి బియ్యం కార్డుల దరఖాస్తుల స్వీకరణ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం నుంచి స్వీకరించే దరఖాస్తులు: కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల విభజన, కొత్త సభ్యుల చేర్పు, చిరునామా మార్పు, చనిపోయిన వారి పేర్లు తొలగింపు, బియ్యం కార్డులో స్వచ్ఛందంగా వదులుకోవడం. బెయిల్ పిటిషన్ మూడోసారి దాఖలు చేసిన వంశీ మరో నలుగురు నిందితులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 13 వరకు రిమాండ్ పొడిగించిన ఎస్సీ/ఎస్టీ కోర్టు. మాక్ డ్రిల్ ఎందుకు, ఎలా? 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా తొలిసారి. పౌరులకు అవగాహనే లక్ష్యం. కార్గిల్ యుద్ధ సమయంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాజస్థాన్కే పరిమితం. హెచ్చరిక వ్యవస్థలకు అంచనాకు. గగనతలంలో దాడులు హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు. వాయుసేనతో హెడ్లైట్స్, రేడియో కమ్యూనికేషన్ వినియోగంలో తెచ్చేందుకు. కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్స్ పనితీరును పరీక్షించేందుకు. పౌరులు, విద్యార్థులు శిక్షణ ఇవ్వడానికి. సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం వీటిని నిర్వహిస్తారు. బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై నేర్పించడం. వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కోసం. సివిల్ డిఫెన్స్ సర్వీసులు క్రియాశీలకంగా యాక్టివేట్ చేయడం. వాటి స్పందన పరీక్షించడం. వీటిలో వార్డ్ సర్వీసులు, అగ్నిమాపక సహాయక, తరలింపు ఆపరేషన్ వంటివి ఉంటాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళిక పనితీరు అంచనా వేయడానికి. డ్రిల్స్లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైన్స్ అవుట్పోస్ట్, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్లు కాంపోజ్ చేయడానికి కూడా సాధన చేయనున్న ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తారు. ఇలాంటి మాక్ డ్రిల్ ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025 మార్చిలో తైవాన్ నిర్వహించారు. ఇక జపాన్ 2023 నవంబర్లో జరిగాయి. ఫిన్లాండ్లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. కులగణక అఖిలపక్ష భేటీ పెట్టండి. తెలంగాణ నమూనా అనుసరిస్తే ఉత్తమం. ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షులు లేఖ. వీసా దుర్వినియోగంపై కొరడ. సమాచార సేకరణ సిద్ధమవుతున్న బ్రిటన్. వలసదారులపై శ్వేతపత్రం విడుదలకు యత్నాలు. రష్యాపై 100 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్. భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారు. బ్రిటన్ విస్కీ, కార్లు, వైద్య పరికరాల ధరలు ఇక్కడ తగ్గుతాయి. మన దుస్తులు, తోలు వస్తువుల ఎగుమతులు ఊతం. ఇదొక చరిత్రాత్మక మైలురాయి. మోడీ. యుద్ధ భయంతో 6 లక్షల కోట్ల ఆవిరి. ఎఫ్ఎఫ్ఐ కొనుగోలు 3,795 కోట్లు. డిఐ విక్రయాలు 113.98 కోట్లు. రాజధానికి రప్పించాలి, వెంటబడి ఒప్పించాలి. పెద్ద పెద్ద సంస్థలు వస్తేనే అమరావతి శోభ. 3 ఏళ్లలో నిర్మిస్తామని మోదీ సమక్షంలో చెప్పాం. ఆ మేరకు వేగంగా ప్రణాళిక అడుగులేయండి. సిఆర్డీఏ సమావేశంలో అధికారులకు సీఎం దిశానిర్దేశం.
ఉద్రిక్తత వేళ అంతటా అప్రమత్తం. వైమానిక దాడులు జరిగితే ఏం చేయాలి? విశాఖ పౌరుల సముద్రంపై నేడు మాక్ డ్రిల్. చంద్రబాబు ఆదేశం పిడుగుపాటు బాధితులకు సత్వర న్యాయం. యుద్ధ ప్రాతిపదికన 9 మందికి 4 లక్షల చొప్పున విడుదల. పంట నష్టానికి పెట్టుబడి సాయం త్వరగానే అందించేలా ప్రయత్నాలు. పుతిన్ పాలనకు నేటితో 25 ఏళ్లు పూర్తి. రష్యాలో తిరుగులేని నేతగా ఎదిగిన వ్లాదిమిర్. గాలికి 7 ఏళ్లు జైలు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డి దోషే. 14 ఏళ్ల విచారణ తర్వాత సీబీఐ న్యాయస్థానంలో తీర్పు. మరో ముగ్గురికి ఆయనతో పాటు 7 ఏళ్ల కారాగారం. నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృష్ణానందం. తన ప్రజాసేవ గుర్తించి తన వయసు పరిగణలో తీసుకుని శిక్ష తగ్గించాలని జడ్జిలు కోరిన అభ్యర్థించిన గాలి. ఆరోపణలు రుజువయ్యాయి. మీకు యావజ్జీవం ఎందుకు విధించకూడదని ప్రశ్నించిన న్యాయమూర్తి. తీర్పు వెల్లడవగానే చించలగూడకు గాలి తరలింపు. జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవి గండం. ఒబ్లాపూర్లో అప్పట్లో ఖజానాకు 884 కోట్ల నష్టం. కన్నీళ్లతో కోర్టుల మెట్టెక్కా. న్యాయం గెలిచింది. తీర్పుపై సబితా హర్షం. ఇక బ్రదర్ జగన్ వంతేనా? గాలికి శిక్షణ తర్వాత ఇదే చర్చ. ఒకే ఒక కేసులో జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు కఠిన శిక్ష. జగన్పై 11 సీబీఐ కేసులు 12 ఏళ్లుగా సీబీఐ కోర్టులో పెండింగ్. అదే కోర్టులో ఇప్పుడు గాలికి దండన. వైఎస్ హయాంలో వెలిగిన గాలి. జగన్ తన బ్రదర్ అంటూ అప్పట్లో వ్యాఖ్యలు. సోదర బంధంతో అక్రమ వ్యాపారాల బంధం. త్వరలో అది బయటపడుతుందని న్యాయ నిపుణులు. నేతలపై కేసుల విచారణ వేగవంతంపై సుప్రీం ఆదేశం. గాలి కేసు పర్యవేక్షించిన సర్వోన్నత న్యాయస్థానం. ట్రయల్ పూర్తయితే జనార్దన్ చెంతకే జగన్. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్. ప్రతీకార దాడులు ప్రారంభించిన భారత్. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం. యాక్సిస్పై యాగి. జగన్ రోతపత్రికలో నిజాలు దాచిన సిగ్గుగా రాతలు. నాడు ఒప్పందం చేసుకుంది జగనే. 2022లో యూనిట్ 5/12కు ఒప్పందం. దీన్ని 4/6కు తగ్గించిన బాబు సర్కార్. వైసీపీ ఒప్పందంతో పోస్తే 52 పైసలు ఆదా. జీఎస్టీ కింద ఏటా మరో 784 కోట్ల మిగులు. కీలక అంశాలు దాచిపెట్టి రోతపత్రిక రాతలు. నాటి సైకి ఒప్పందంపై వైసీపీ అడ్డుగోల వాదన. అప్పట్లో యూనిట్ 249కి కొన్నామని కథలు. కానీ ట్రయల్ మిషన్ ఛార్జీల పేరిట దోపిడీపై గోప్యత. ద్వంద్వ ప్రాణాలపై విద్యుత్ నిపుణుల మండిపాటు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు. ఎల్లుండి దేవాదాయ శాఖ అధికారులు ఎదురు హాజరవ్వండి. బుగంమూట్ల భూమి వ్యవహారంలో మరో నలుగురికి. హాజరు కాకుండా అక్రమాల తొలగింపుపై ఉత్తర్వులు. దేవాదాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 6 డిప్యూటీ కమిషనర్ పోస్టులు సహా 137 ఉద్యోగులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం. 200 వైద్య సిబ్బంది నియామకానికి ఆమోదం. 16 ప్రముఖ ఆలయాల నిత్యదానం అమలు. 23 ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. దేవాదాయ శాఖపై సమీక్షలో చంద్రబాబు ఆదేశాలు. ఖాళీపై ఆంధ్రజ్యోతి పలుమార్లు కథనాలు. యుద్ధ సన్మాదక సైరన్. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు రంగం సిద్ధం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, బాపట్ల. ఎయిర్ రైడర్ సెరైన్లు, క్రాష్ బక్వుడ్ పౌర శిక్షణ తరలింపు చర్యలు. ప్రజలకు అవగాహన పెంపు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలో నేర్పే ప్రక్రియ. 1970లో తర్వాత మాక్ డ్రిల్ నిర్మించడం ఇదే. ఇల్లు, డిపాజిట్లు, భూములు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు వెల్లడి. 33 మందిలో 21 మంది వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో. 120 కోట్లతో శ్రీమంతుడు జస్టిస్ విశ్వనాథన్. సీజేఐ కన్నానికి 2 ఇల్లులు, 2.72 కోట్ల నగదు, స్విఫ్ట్ కారు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామక వివరాలు వెల్లడి. గత 2.5 ఏళ్లలో 14 మంది న్యాయమూర్తులు బంధువులకు ఛాన్స్. మొత్తం నియామకాల్లో అది 6%. మద్యం కేసులో నిందితులుగా 2 బాసులు. ఎఫ్ఐఆర్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లు. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప కూడా. కసిరెడ్డి, చాణక్య, సజ్జల, దిలీప్ రిమాండ్ పొడిగింపు. భూ కబ్జాల భూమన. వైసీపీ హయాంలో 16.30 ఎకరాల చెర. తిరుచునార్, తిరుమయానపల్లి, ఇనాం, స్వర్ణముఖి, పోరంబోకు భూముల ఆక్రమణ నిర్ధారించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. తాజాగా సర్కార్ నివేదిక. తక్షణ చర్యలు ఆదేశించిన ప్రభుత్వం. సర్వే జరిపి కబ్జా తేల్చిన భూములు వెనక్కి. క్రిమినల్ సివిల్ చర్యలకు మంత్రి ఆదేశం. లష్కరే మీ భూభాగంలోది కాదా? ఉగ్రవాద దాడిపై మీ ప్రమేయం లేదా? మీ తప్పులు కప్పిపుచ్చుకోవద్దు. పాకిస్తాన్ తీర్పై నిప్పులు చెరిగిన ఐరాస భద్రతా మండలి సభ్యులు. ఐక్యరాజ్యసమితిలో ఏకైకైన పాకిస్తాన్. మిత్రదేశం చైనా సహా అన్నీ మౌనం.
ఇంకా నగదే రారాజు. డిజిటల్ యుగంలోనూ తగ్గని కరెన్సీ జోరు. 2024-25 సగటు ఒక్కో ఏటీఎం నుంచి 1.3 కోట్ల విత్‌డ్రాయల్. టాప్‌లో ఉత్తర భారతం. సీఎంఎఫ్ ఇన్ఫోసిస్ సిస్టమ్ నివేదిక వెల్లడి. ఐకానిక్ అమరావతి. ప్రతి బిల్డింగ్‌లోనూ డిజైన్ ప్రత్యేకత చాటాలి. అంతర్జాతీయ సంస్థలతో అమరావతి బ్రాండ్. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం. థాంక్ యూ.